నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్ నేను మీ సంపత్ కుమార్ ఇక ఈ మధ్య కాలంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దమ్ముంటే నన్ను అరెస్ట్ చేసుకోండి అని ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నారు. ఆయన తరచూ అరెస్ట్ సవాల్ చేయడం పట్ల తెలంగాణ రాజకీయాల్లో రకరకాలుగా చర్చ జరుగుతుంది. నిజంగా ప్రభుత్వం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ను అరెస్ట్ చేస్తుందా? ఆ విషయం తెలిసే ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నారా అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తాజాగా మరోసారి అదే విధమైన కామెంట్ చేశారు కేటీఆర్. ఏదో ఒక కేసులో ఇరికించి నన్ను అరెస్ట్ చేస్తారని ఎప్పుడో తెలుసు. రైతుల గొంతుకనైనందుకు అరెస్ట్ చేస్తే గర్వంగా జైలుకెళ్తా. కుట్రలకు భయపడే వాళ్ళు ఎవరూ లేరు. అరెస్ట్ చేసుకో రేవంత్ రెడ్డి అని సవాల్ విసిరారు కేటీఆర్. ఇక ప్రస్తుత విషయానికి వస్తే వికారాబాద్ జిల్లా లగచెర్లలో అధికారులపై రైతుల దాడికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. దానికి సంబంధించి కుట్ర చేశారన్న ఆరోపణలపై ఆయన్ను అరెస్ట్ చేయడంతో ఆ కేసులో కేటీఆర్ పాత్ర కూడా ఉందనే ప్రచారం తెరపైకి వచ్చింది. అందుకే తనపై కేసులు పెట్టే కుట్ర జరుగుతుందని ఆరోపించారు కేటీఆర్. ఇక అరెస్ట్ చేసుకోవచ్చని సీఎంకు సూచించారు. అయితే తనను అరెస్ట్ చేస్తారని కేటీఆర్ ప్రకటించడం ఇది మొదటిసారి కాదు. ఇటీవలి కాలంలో ఆయన తరచూ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఫార్ములా 1 రేస్ కోర్సుకు సంబంధించిన అంశంలోనూ కేటీఆర్ అరెస్టు తప్పదన్న వార్తలు వచ్చాయి. ప్రజలు ఓడించి అయినా ఒక 38 జాగాలలో గెలిచిర్రాలు. ఇక నామ రూపాలు లేకుండా చేయాలనే ఈ కేటీఆర్ అనేటోడు ఆయన చేతి కూడా ఉన్నది. ఇలా లోపలేయాలి, లోపలేసి బయటకు కూడా రావద్దు అసంటోడు. ఇలా రాసింది ఇంకో పేపర్, కేటీఆర్ టార్గెట్ కేటీఆర్. టార్గెట్ ఉండాలి 6 గ్యారెంటీల అమలు, టార్గెట్ ఉండాలి రైతుల వడ్ల కొనుగోలు, టార్గెట్ ఉండాలి రైతులకు రైతు బంధు వేసుడు, టార్గెట్ ఉండాలి చెర్లల చేపపిల్లలు వేసుడు, టార్గెట్ ఉండాలి దళిత బంధు లబ్ధిదారులకు మిగతా పైసలు ఇచ్చుడు. టార్గెట్ కేటీఆర్ కాదు. వేస్తే వేసుకో, ఉత్సా బొత్స నాకేం ఫరకపడేదేం లేదు. ఓ 2 నెలలు 3 నెలలు నువ్వు జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందుతా అంటే నాకేం అభ్యంతరం లేదు. మంచిగా పోతా, యోగా గీగా చేసుకొని ట్రిమ్గా వస్తా, పాదయాత్ర ఎక్కుతా. కాబట్టి నేను భయపడేటోని కాదు, మేము ఎవ్వరం భయపడటోళ్ళం కాదు. ఈ ఉడతా ఊపులకు, ఈ హౌలా మాటలకు ఎవ్వడు భయపడడు. రేవంత్ తెలుసుకో, గాసిప్స్ పక్కకు పెట్టి గవర్నెన్స్ మీద దృష్టి పెట్టు. నాకు ఏ నోటీస్ ఇవ్వలేదు, కానీ మీ పేపర్ నోటీసులు ఎక్కువైనాయి. నన్ను రోజు ఒక్కరు అడుగుతారు మా వాళ్ళు, అన్న రేపు ఎత్తుకపోతారా, ఎల్లుండి ఎత్తుకపోతే రేపు యూకి వెళ్ళలేదు నేను అంటున్నాను. ఇక మా సీనన్ అన్నాడు, నిన్న భోజనానికి పిలిచి ఇంటికి పోయింది. మా సీనన్ అన్నాడు, ఊకే ఏం రాపా నువ్వే చెప్పరా సపడకి కథ అంతా అన్నాడు. నువ్వు చెప్పన్నా అన్న, లేదు నువ్వే చెప్పు, నువ్వు మంత్రి ఉంటివి, నువ్వే మొత్తం వివరంగా చెప్పు అన్నాడు. చెప్తున్నా, ఏం చేయాలి మరి? ప్రజలకన్నా తెలియాలి కదా. మీరు రోజొక్క తీరుగా టార్గెట్ ఉచ్చు అంటే మరి నేనేం చేయాలి? అందుకే నా బాధ ఏందని నేను చెప్పిన, ఇక ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. కరోనా దానితో 4 గంటల సమావేశం జరిగింది వాస్తవం. రాజ్భవన్లో కాంగ్రెస్ బీజేపీ ఒకటై మంచిగా కలుసుకొని బీఆర్ఎస్ని ఎట్లా ఖతం చేయాలనుకుంటున్న మాట వాస్తవం. నేను మళ్ళీ చెప్తున్నాను, నీకు గవర్నర్ గారు అనుమతిస్తే ఆయన ఇష్టం, అది ఆయన విచక్షణ, నాకేం అభ్యంతరం లేదు. ప్రాసిక్యూషన్కి అనుమతి ఇచ్చినా వీ వెల్కమ్ ఇట్. ఏ విచారణకైనా మేము సిద్ధం. థ్యాంక్ యూ. ట్రిమ్గా వచ్చినాక చేద్దాం. ఇలా రాసింది ఇంకో పేపర్,
ఇక అరెస్టు వార్తలు బయటికి వచ్చిన సమయంలో కేటీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లడంతో ఆయనపైన ప్రత్యర్థులు రాజకీయ విమర్శలు చేశారు. కేసుల నుంచి తప్పించుకునేందుకు కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారనే ప్రచారం తెరపైకి తెచ్చారు. అయితే ఈ ప్రచారాన్ని కేటీఆర్ ఖండించారు. అంతకుముందు కూడా జన్వాడలోని ఫామ్ హౌస్పై పోలీసులు దాడులు చేసిన సమయంలోనూ కేటీఆర్ లక్ష్యంగానే తనిఖీలు జరిగినట్లు, ఆయన్ను అరెస్ట్ చేస్తారంటూ జోరుగా ప్రచారం జరిగింది. ఇలా ప్రతి విషయంలోనూ కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నారంటూ ప్రచారం జరగడం, దాన్ని ఆయన ఖండిస్తూ రావడం చూస్తూ వచ్చాం. కానీ ఇటీవల కొంతకాలంగా కేటీఆర్ స్వరంలో మార్పు వచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. కేసులకు భయపడేది లేదని చెప్పడం, అన్నింటికీ పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలంటూ సూచించడం, కేటీఆర్ఏ స్వయంగా అరెస్టు అంశాన్ని నిర్ధారించినట్లు అవుతుందన్న అభిప్రాయం ఉంది. అధికార కాంగ్రెస్, బీజేపీలు ప్రచారం చేస్తున్నట్లు కేటీఆర్ అరెస్ట్ జరుగుతుందా? అరెస్టులను ముందుగానే ఊహించి కేటీఆర్ స్వయంగా ఈ వ్యాఖ్యలు చేస్తున్నారా? ఇక ఏదనేది చూడాలి. ఇక ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ భావన అందిస్తారు. భావన, చెప్పండి. గత కొన్ని రోజులుగానైతే కేటీఆర్ స్వయంగా తాను అరెస్ట్ అవుతానంటూ సూచనలు చేస్తూ వస్తున్నారు. ఇక నేను అరెస్ట్ అయినా పర్లేదు, నేను 2-3 నెలలు జైల్లో ఉంటాను, యోగా గీగా చేసుకుని బయటకు వచ్చి ట్రిమ్గా అవి వస్తాను అంటూ, నేను ఆ తర్వాత పాదయాత్ర చేస్తాను అంటూ చెప్తూ వస్తున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు మనం? ఎస్ సంపత్, ఇప్పుడు కొన్ని రోజులుగా అయితే మన లగచర్లకి సంబంధించిన ఏదైతే ఫార్మా కంపెనీ సర్వేలో ఇప్పుడు మనకు జరిగిన ఘటన గురించి అయితే మనకు అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయానికి వస్తే సురేష్ అనే వ్యక్తితో మొదలు పెడితే, సురేష్ అనే వ్యక్తి ఎలా అయితే దారి మళ్లించి మనకి ఇక్కడ పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ పై కూడా మనకి నిన్న అరెస్ట్ చేసిన విషయం కూడా తెలిసిందే కదా. ఆ అరెస్ట్ చేసిన తర్వాత కేటీఆర్ గారి పాత్ర కూడా ఉంది అంటూ అంశాలు అయితే చాలా వరకు బయటకు వచ్చాయి. వచ్చిన అంశం పైనే ఆయనపై విచారణకి కూడా మన పోలీసులు అయితే చాలా గట్టిగానే ఆయనపై విచారించడం కూడా జరుగుతుంది. దీని వెనకాల ఇంకా ఎంతమంది ఉన్నారు, అసలు అక్కడ గ్రామస్తులలో మరి చూసుకుంటే చాలా వందల మందిలో కూడా మన ఆ గ్రామానికి లగచెర్ల ఒక దుద్వాల ఒక గ్రామానికి సంబంధించిన వ్యక్తుల కంటే కూడా బయటి పక్క గ్రామాల వాళ్ళు కూడా ఎక్కువగా ఉన్న పరిస్థితి అయితే మనకి విచారణలో తేలిందని చెప్పాలి. మరి ఇదే విషయంపై ఇప్పుడు కేటీఆర్ గారు కూడా ఇప్పుడు ముందుగా మనకి రీసెంట్ గా చూసుకుంటే ఒక ధన్వాడ ఫామ్ హౌస్ కి జరిగిన దాడి, పోలీసులు ఎక్కడైతే దాడి చేశారో ఆ విషయంలో కూడా మనకి ఆ సమయంలో కూడా కేటీఆర్ గారిని కూడా టార్గెట్ చేస్తూ కూడా చాలా మంది ఆయనని అరెస్ట్ చేస్తారు. ఆ విషయంపై, ఆ ఫామ్ హౌస్ కి సంబంధించి పై కూడా కేటీఆర్ ఒక పాత్ర ఉంది అంటూ కూడా చాలా మనకి ప్రచారం జరిగింది. సో ఇదే అంశంపై చూసుకుంటే ఇప్పుడు తాజాగా లగచెర్ల ఈ ఘటనపై కూడా కేటీఆర్ పాత్ర చాలా ముఖ్య పాత్రగా ఉంది అంటూ కూడా ఆయనపై అంశాలు వచ్చి ఇప్పుడు ఇవాళ మార్నింగ్ కూడా ఇవాళ పొద్దున ఆయనకి సంగారెడ్డి ఒక పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఆయన సీనియర్ అంటే పార్టీకి సీనియర్ నాయకులతో కలిసి కూడా అక్కడ లగచెర్ల బాధితులను కలవడం కూడా జరిగింది. సో అక్కడ లగచెర్ల పేదల భూమి సేకరించే విషయంలో కూడా వాళ్ళను ₹1,00,000 విలువ చేసే భూములను షేర్ ఇస్తామంటూ ఎలా ఒప్పుకుంటామని రైతులు ఆవేదన వ్యక్తం చేసినప్పటికీ కూడా వాళ్ళ భూములు కోల్పోతున్నామంటూ రైతులు తీవ్రంగా రోధిస్తున్న సమయంలో మరి ఈ కేటీఆర్ గారి పాత్ర అసలు ఏ విధంగా ఆ గ్రామస్తుల మీదకి ఎలా మళ్ళింది అనే అంశంపై పోలీసులు చాలా ముఖ్యంగా ఆయనని అయితే విచారించడం అయితే మనకి ఇంకా ముందు అయితే భావన, ఏదైతే ఈ లగచర్ల ఇన్సిడెంట్ అయితే జరిగింది, ఏదైతే కలెక్టర్తో వచ్చినటువంటి కలెక్టర్ పైన వారి బృందం పైన అయితే ఏదైతే లగచర్లకు చెందినటువంటి కొంతమంది రైతులు కావచ్చు, కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కావచ్చు దాడి చేశారో, ఇక దీనికి సంబంధించి ప్రముఖంగానైతే మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కూడా అరెస్టు చేసి చెర్లపల్లి జైలుకి అయితే తరలించిన పరిస్థితి కనబడుతుంది. ఇక నిన్న ఎవరైతే ఆ గ్రామానికి చెందిన కొంతమంది అరెస్ట్ అయినటువంటి ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబీకులతోటి కేటీఆర్ కూడా మాట్లాడినట్టు అయితే తెలుస్తుంది. ఇక ఈ విషయంలో ఏదైతే ఈ లగచర్లకు సంబంధించి కేటీఆర్ ఏదైతే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ, దాంతోపాటు కేటీఆర్ కూడా దాన్ని సపోర్ట్ చేస్తూ వస్తున్నాడు. మంచిగా అయింది, రైతుల భూములు అక్రమంగా లాక్కుంటే ఇట్లానే చెప్పాలి, ఇలానే సమాధానం చెప్పాలి అంటూ కూడా కేటీఆర్ చెప్తున్నారు. ఇక ఈ ఏదైతే ఇన్సిడెంట్లో అయితే కాల్ లిస్ట్ ఏదైతే ఉందో, పట్నం నరేందర్ రెడ్డి కేటీఆర్ సురేష్ అనే వ్యక్తి పట్నం నరేందర్కి కాల్ చేస్తూ అప్డేట్ ఇవ్వడం, అప్డేట్ ఇచ్చిన విషయాన్ని పట్నం నరేందర్ రెడ్డి కూడా కేటీఆర్కి అప్డేట్ ఇవ్వడం, ఈ విషయంలో ఈ కోణంలో మాత్రం కేటీఆర్ పాత్ర కూడా ఉంది. ఈ విషయం
నిమిషంలోనే అరెస్ట్ అవుతారు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఖచ్చితంగా దీన్ని అయితే ఎవరిని వదిలిపెట్టమంటూ కూడా ఇటు పోలీస్ శాఖ గవర్నమెంట్ కూడా చెప్తుంది. దీన్ని ఎట్లా చూడొచ్చు, దీంట్లో కేటీఆర్ పాత్ర ఏ రకంగా ఉందని మనం భావించవచ్చు? సంపత్, ఎందుకంటే దీంట్లో గ్రామస్తులకు ఎక్కువ మంది ఉన్నారు అన్నదైతే ఖచ్చితంగా నిర్ధారించబడుతుంది. ఎందుకంటే అక్కడ గ్రామస్తులు తక్కువ మందే ఉన్నారు. టీఆర్ఎస్ గ్రామానికి వాళ్ళు వచ్చి ఇక్కడ ఘటనలో పాల్గొన్నారు అన్న విషయం అయితే చాలా ఇప్పుడు విచారించిన తర్వాత కూడా ఆల్రెడీ బయటపడింది. 50 మందికి పైగా అరెస్ట్ చేసిన వాళ్ళలో ఒక 10 నుంచి ఒక 20 మంది కూడా వాళ్ళ గ్రామానికి చెందని వాళ్ళ భూములు కూడా లేని వాళ్ళే చాలా మంది ఈ ఘటనలో పాల్గొని అంటే తేలిందని చెప్పుకోవాలి. మనం చూసుకుంటే ఉందా లేదా అన్న గత ఫార్మా ఇప్పుడు ఏ విధంగా తీసుకుంటున్నాడు అన్న దాన్ని ఇక్కడ గ్రామంలో కూడా ప్రశ్నించడం జరుగుతుంది. మరి కేసీఆర్ పాత్ర ఉందా లేదా అంటే ఈ రేవంత్ రెడ్డి మంచి ఇప్పుడు ఇది మరి కేసీఆర్ భూములు దీంట్లో ఉంటేనే ఆయన ఒక పాత్ర ఉంటుంది అన్నది మాత్రం మనం ఆలోచించాల్సిన విషయం అనేది చెప్పుకోవాలి. అయితే భావన, ఇక ఏదైతే కేటీఆర్ కి సంబంధించి గతంలో కూడా కేటీఆర్ పైన జన్వాడ ఫామ్ హౌస్ ఏదైతే కేటీఆర్ బావమర్దికి సంబంధించిన రాజ్పాకాలకు సంబంధించిన ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ జరుగుతుందని చెప్పి దాడి చేయడం, అదొక ఇంత హైడ్రామా జరిగిన తర్వాత ఈ విషయంలో కూడా కేటీఆర్ కి సంబంధించి టార్గెట్ చేసి అది చేశారన్నారు. ఇక ఏదైతే ఈ ఫార్ములా రేస్ సంబంధించి 55 కోట్ల నిధులను మున్సిపల్ శాఖకు సంబంధించిన నిధులను ఏదైతే కంపెనీకి బదిలీ చేశారు, ఈ విషయంలో కూడా కేటీఆర్ని అరెస్ట్ చేస్తారంటూ వచ్చినప్పుడు అయితే కేటీఆర్ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ వచ్చారు. అసలు నన్ను అరెస్ట్ చేస్తారు, ఇలాంటి తప్పు జరగలేదంటూ కేటీఆర్ చెప్పినారు. ఇప్పుడు ఆ విషయాన్ని కూడా ఇప్పుడు డైరెక్ట్ కేటీఆర్ వచ్చి నేను అరెస్ట్ అవ్వచ్చేమని చెప్పి వారి యొక్క బీఆర్ఎస్ నాయకులకు కూడా ఆయన ఒక హింట్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. దీన్ని ఎట్లా చూడొచ్చు? సంపత్, ఎందుకంటే మనం ఇప్పుడు అంతకు ముందు కూడా ఇప్పుడు ఈ లగచర్ల ఘటన కంటే ముందు కూడా ధన్వాడలోని ఫామ్ హౌస్ లో దాడి జరిగినప్పుడు కూడా కేటీఆర్ ఆ సమయంలో ఆయన ఢిల్లీలో పర్యటనకు వెళ్ళడం అనేది ఆయనపై ప్రత్యర్థులు రాజకీయ విమర్శలు కూడా వచ్చాయి. ఎందుకంటే అదే టైంలో అంటే ఏదైతే ఘటన జరుగుతుంది అన్న సమయంలోనే ఆయన ఎక్కడికో అక్కడికి అంటే పర్యటనకో లేదంటే ఇంకా ఎక్కడికైనా ఇలా వెళ్ళిన సమయం అంటే ఘటన జరుగుతున్న సమయంలోనే ఆయన మరో దేశానికి కానీ మరో ప్రదేశానికి ఎలా వెళ్తాడు, ఇది ఒక క్వశ్చన్ మార్క్ లా మిగిలింది. ఎందుకంటే ప్రతి ఒక్క ఘటన కంటే ముందు కూడా కేటీఆర్ గారు ఇంకో దగ్గరికి ప్రయాణించడం కానీ అంటే ఆ రోజు కూడా ఆయన ఏదైతే ఫామ్ హౌస్ ఘటన జరిగినప్పుడు కూడా కేటీఆర్ గారు ఢిల్లీకి వెళ్ళారు. వెళ్ళారు అని అంటే ఆయనకు ఆయనని అరెస్ట్ చేస్తారు అనేది ఆయన ముందే ఊహిస్తున్నారా, లేదంటే ఇలాంటి పాత్రలు అంటే ఇదే సమయంలో ఇలాంటి ఘటనలు ఆయన పాల్గొని తప్పించుకోవడానికి ఆయన కావాలని ఇలాంటి ఒక సూచిస్తున్నారా అనేది మనకి ఇంకా కరెక్ట్ గా మనకు అర్థం కావట్లేదు. కానీ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలు మాత్రం ఆయనని అరెస్ట్ చేస్తారు అనే దానిపై అంటే ఎవరైతే ఆయన మీద తనిఖీలు జరుగుతున్నాయో ఆయనని అరెస్ట్ చేస్తారంటూ జోరుగా అయితే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి ప్రతి విషయంలోనూ కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నాడంటూ ప్రచారం జరగడం అంటే అది నిజం. దాన్ని ఆయన ఖండిస్తూ రావడం కూడా మనం చూస్తూనే ఉన్నాము. కానీ కొంతకాలంగా కేటీఆర్ స్వరంలో కూడా మార్పు వచ్చాయి. ఏంటి అంటే నన్ను ఏదో రకంగా ఏదో ఒక లో ఇరికించబోతున్నారు, నన్ను అరెస్ట్ చేయించబోతున్నారు అనే దాన్ని ఆయన బలంగా మైండ్ లో ఫిక్స్ అయిపోయారు. సో ఈ అంశంపై ఆయన ఒక గట్టిగా నిలబడిపోయారు. ఏంటి ఏదో ఇరికించబోతున్నారు అని అయితే మీరు అరెస్ట్ చేసినప్పుడు నేను రెడీగా ఉన్నాను, ప్రజల కోసం రైతుల కోసం నేను అరెస్ట్ అయ్యి ఖచ్చితంగా రెడీగా ఉన్నాను అన్నట్టుగా ఒక ఫిక్స్ అయిపోయారు మైండ్ లో. సో ఈ యొక్క ఘటనపై ఎలా విషయాలు ఇంకా బయట ఓకే రైట్ థ్యాంక్ యూ భావన. ఇక ఏదైతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారో ఆయననైతే అరెస్ట్ చేస్తారంటూ
ఆయన్ని స్వయంగా చెప్తూ వస్తున్నారు. ఇప్పుడైతే ఇది తెలంగాణకు సంబంధించి రాజకీయ వాతావరణంలో మాత్రం ఒక తీవ్ర కలకలం అయితే రేపుతుంది. ఎందుకంటే గతంలో చూసుకుంటే ఈ ఫార్ములా రేస్లో కావచ్చు, జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించిన దాంట్లో కావచ్చు, ఇక వేరే ఇతరత్రలతో పాటు ఇప్పుడు ఏదైతే నిన్న లేటెస్ట్గా జరిగిందో వికారాబాద్ లగచర్లలో ఏదైతే అధికారులపైన దాడి జరిగిందో దాంట్లో కూడా కేటీఆర్ ప్రమేయం ఉన్నట్టు అయితే మనం వార్తలు అయితే చూస్తూనే ఉన్నాం. దానికి సంబంధించి అయితే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కూడా ఆ బీఆర్ఎస్ స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులను అలాగే కొంతమంది రైతులను కూడా అరెస్ట్ చేసినటువంటి వాతావరణం అయితే చూస్తున్నాం. ఇక ఈ నేపథ్యంలో కేటీఆర్ కూడా గతంలో తనను అరెస్ట్ చేస్తారు అంటూ వచ్చిన వాటిని ఖండించినటువంటి కేటీఆర్ ఇప్పుడు తానే స్వయంగా నన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది, నన్ను కావాలని చెప్పి కేసులలో ఇరికించి అరెస్ట్ చేస్తున్నారు, కుటిల రాజకీయ ప్రయత్నాలు చేస్తున్నారు, నన్ను అరెస్ట్ చేస్తే చేసుకోండి, కానీ నాకు ఎలాంటి నష్టం లేదు, 2 నెలలు ఉంచుతారో 3 నెలలు ఉంచుతారో మీ యొక్క కక్ష తగ్గేంత వరకు నన్ను జైల్లో ఉంచండి, ఆ తర్వాత నేను అందులో ఉన్నంత వరకు నేను కూడా ఏదో ఒక లెసన్ చేసుకుంటాను, యోగా చేసుకుంటాను, జిమ్ చేసుకుంటాను, ట్రిమ్ అయి వచ్చి పాదయాత్ర చేస్తాను అంటూ కేటీఆర్ కూడా చెప్పినటువంటి సందర్భాలు అయితే వారి యొక్క పార్టీ నాయకులకు చెప్పక నేను అరెస్ట్ అవ్వబోతున్నాను అయితే కేటీఆర్ అయితే చెప్తూ వస్తున్నారు. ఇక దీంతో పాటు కేటీఆర్ ఏదైతే ఈ లగచర్ల ఇష్యూ ఉందో దానిపైన మాత్రం ఘాటుగానే స్పందించారు. నిన్న ఏదైతే ఆ అరెస్ట్ అయినటువంటి రైతుల కుటుంబాలతో అయితే కేటీఆర్ మాట్లాడారు. ఆ తర్వాత ఎవరైతే అరెస్ట్ చేసి సంగారెడ్డి జైల్లో ఉంచారో రైతులను, వాళ్ళను కూడా వెళ్ళి ఆయన కలుసుకునే ప్రయత్నం అయితే చేశారు. ఇక ఏదేమైనా కేటీఆర్ మాత్రం ఈ లగచర్ల ఇష్యూలో కేటీఆర్ పాత్ర కూడా ఉందని, దాంట్లో నిగ్గు తేల్చడానికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే అడిషనల్ డీజీగా మహేష్ భగవత్ ఉన్నారో ఆయనతో ఒక విచారణ కమిటీ వేసి దీన్ని పూర్తిగానైతే విచారణ చేసి దాని యొక్క నివేదిక నిజాలు నిగ్గు తేల్చాలంటూ కూడా చెప్తూ వస్తుంది. ఇక ఈ విషయానికైతే ఆ ఉద్యోగ సంఘాలు కూడా తీవ్రంగా స్పందిస్తూ దీన్ని ఖచ్చితంగా ఖండిస్తామంటూ కూడా వాళ్ళైతే చెప్తున్నారు. ఎవరైతే నిందితులు దాడికి పాల్పడ్డారో వారిని కఠినంగా శిక్షించాలంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇక ఏదేమైనా కేటీఆర్ చుట్టూ అయితే ఒక ఉచ్చ అనేది బిగుస్తూ వస్తుంది. కానీ ఏదైతే కేటీఆర్ని అరెస్ట్ చేయాలంటూ ఇటు వస్తున్నాయో, అరెస్ట్ కుట్ర పడుతుందని చెప్తున్నారు, దీన్ని మాత్రం కేటీఆర్ దీన్ని నెగిటివ్ కాకుండా పాజిటివ్గానే చూసుకుంటున్నారు. ఎందుకు అని అనుకుంటే ఎందుకంటే కేటీఆర్ అరెస్ట్ కావాలని కోరుకుంటున్నారంటూ కూడా ఒక రకంగా వారి యొక్క బీఆర్ఎస్లోని సన్నిహితులు కూడా చర్చించుకుంటున్న అంశం. ఎందుకంటే ఇప్పటి వరకు జైలుకి వెళ్ళి వచ్చిన వారంతా నెక్స్ట్ టైం పార్టీ అధికారంలోకి రావడం, వాళ్ళు సీఎంలుగా జరగడం అనేది జరుగుతూ ఆనవాయితీగా వస్తుంది. ఇక ఆ కోణంలోనే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా తాను అరెస్ట్ కావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం మనం చూస్తున్నాం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పైన అయితే ఒకంత వ్యతిరేకత అనేది రావడం జరిగింది. ఎందుకంటే దాని ముఖ్య కారణం మూసి పునరుజ్జీవ కార్యక్రమంలో భాగంగా పేదలు ఎవరైతే నది చుట్టూ ఆనుకుని ఉన్న పేదల ఇళ్లను తీసివేయడంతో ఒకంత నెగిటివిటీ, అలాగే దాని తర్వాత ఏదైతే హైడ్రా వల్ల ఇళ్లను కోల్పోయారు అది కూడా ఒకంత నెగిటివిటీ రావడంతో పాటు ఏదైతే ఈ రైతు రుణమాఫీకి సంబంధించి కొంతమంది రైతులలో వ్యతిరేకత రావడంతో ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ పైన వస్తున్నట్టు వ్యతిరేకతకి తోడుగా తనను కూడా అరెస్ట్ చేస్తే తనకు బీఆర్ఎస్ పార్టీకి ఒకంత సానుకూలత వస్తుంది, దీన్ని నేను యూజ్ చేసుకుంటూ నెక్స్ట్ జైల్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత వెంటనే పాదయాత్ర చేస్తూ బీఆర్ఎస్ గ్రాఫ్ను పెంచుకునే ప్రయత్నం చేస్తానంటూ కూడా కేటీఆర్ అయితే ప్లాన్ చేసుకున్నట్టుగా ఒకంత వారి యొక్క విశ్వసనీయ వర్గాల నుంచి వచ్చినట్టు మనకు అందుకున్నటువంటి సమాచారం. ఇంకేదేమైనా ఎందుకంటే చూసాం మనం జైలుకి వెళ్ళిన వారు సానుభూతిని పొందడం, పాదయాత్ర చేయడం, అధికారంలోకి రావడం, ఇది వైఎస్ జగన్ల విషయంలో జరిగింది, నారా చంద్రబాబు నాయుడు విషయంలో జరిగింది, ఇప్పుడు నా విషయంలో కూడా అలానే జరుగుతుందని చెప్పి కేటీఆర్ అయితే అనలైజ్ చేసిన దానికి తగ్గట్టు ఇక్కడ సిచ్యువేషన్ ఇప్పుడైతే ప్రస్తుతం ఉన్న వాతావరణం కూడా అందుకు తగ్గట్టుగానే మనకు అనిపిస్తుంది. దీన్ని క్యాలిక్యులేషన్ చేసుకున్నటువంటి కేటీఆర్ మాత్రం తను అరెస్ట్ కావడానికి ఒక రకంగా సుముఖత చూపుతున్నట్టు, అందుకోసమే తన పార్టీ శ్రేణులకు తను ఒక దిశానిర్దేశం చేస్తూ నేను జైలుకి వెళ్తాను, దానికి తర్వాత నేను వచ్చిన తర్వాత చేసేటువంటి కార్యకలాపాలపైన మీరు దృష్టి సారించాలి అంటూ కూడా కేటీఆర్ ఒక చెప్పకనే చెప్తూ తన పార్టీకి అయితే దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది. ఒకవైపు కాంగ్రెస్ని చూస్తే మేము మాత్రం కేటీఆర్ని వదిలిపెట్టాం, మేము ఖచ్చితంగా ఆయన అయితే ఈ ఫార్ములా రేస్లో ఏదైతే 55 కోట్లు మార్పిడి చేశారో, ట్రాన్స్ఫర్ చేశారో దానికి మాత్రం వదిలిపెట్టాం. ఇక ఏదైతే ఈ లగచర్ల విషయంలో కూడా ఆయన యొక్క ఏదైతే ప్రమేయం ఉందని కూడా వీళ్ళు దీంట్లో కూడా ఈయన టార్గెట్ చేస్తూ మేము అరెస్ట్ చేస్తున్నాం అంటూ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు, కక్షపూరితంగా మేము అరెస్ట్ చేస్తాము, ఈయనను కేటీఆర్ అయితే జైలుకు పంపిస్తామంటూ కూడా చెప్తూ వస్తున్నప్పటికీ కేటీఆర్ మాత్రం దీన్ని సానుకూలంగా తీసుకుని తన యొక్క భవిష్యత్తుకి అడుగులు వేసే విధంగా ముందు ఆలోచనతో ముందు చూపుతూ మాత్రం తన ప్రయత్నాలు చేస్తున్నారు, దీన్ని సానుకూలంగా తీసుకుంటున్నారంటూ కూడా మనకైతే రాజకీయ వర్గాల నుంచి అయితే ఒక
వినికిడి అయితే వినిపిస్తుంది. ఇక ఏదేమైనా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్ట్ మాత్రం ఖచ్చితంగా ఖాయమన్నట్టుగా మనకి అనిపిస్తుంది. ఆ విధంగానైతే కాంగ్రెస్ పార్టీ అధిక ప్రభుత్వం మాత్రం చర్యలు తీసుకుంటుండగా తెలుస్తుంది. ఇక దీన్ని మాత్రం కేటీఆర్ కూడా సానుకూలంగా తీసుకుంటున్నట్టు తన యొక్క మైలేజ్ పెంచుకోవడానికి గ్రాఫ్ను పెంచుకోవడానికి ఉపయోగపడుతుందంటూ కూడా కేటీఆర్ కూడా స్పందిస్తున్నట్టు తెలిసింది. ఇక ఏదేమైనా కేటీఆర్ అరెస్ట్ మాత్రం జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది ఇవాళ 4 Sides TV ఎక్స్క్లూజివ్ డ్రైవ్. మళ్ళీ మరో ఎక్స్క్లూజివ్ డ్రైవ్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 4 Sides TV.